డిబేట్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోల్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఆందోళన చేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్కి సమ్మె నోటీస్ని అందజేశారు. సిఎస్ సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్య కార్యదర్శికి ఈ నోటీసులు అందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోల్ని వెనక్కి తీసుకునే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోల్ని జారీ చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వివరించారు. మరోవైపు సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్న ఆయన ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని, ఉద్యోగుల బుజ్జగింపు, చిన్న అంశాల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందని వివరించారు. చర్చలకు వస్తారని, రేపు కూడా ఎదురు చూస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఇవాళ ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురు చూశారు. 2వ బ్లాక్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి కూడా నిరీక్షించారు. ఈ అంశాలపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. రేపు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలానే వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ నాయకులు రవికిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు శరత్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఈరోజు జరిగినటువంటి పరిణామాలు, అలానే ఓవరాల్గా ప్రభుత్వం ఒకవైపు నుంచి చర్యలు తీసుకోవడం, ఇంకోవైపు నుంచి ఈ స్ట్రగుల్ కమిటీ ఏర్పడి నోటీసులు ఇచ్చేయడం, ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలి? పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఆచితూచి అడిగేస్తున్నారా, ఆవేశంతో ముందుకెళ్తున్నారా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారికి, తర్వాత ప్రొఫెసర్ గారికి, మా రవికిరణ్ గారికి, అందరికీ నమస్తే అండి. మీకు కూడా నమస్తే సార్. సార్, ఇది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్నది కంపేర్ చేసుకుంటానండి. దగ్గర 84% సస్టైన్ చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ అనుకుంటే, ఈసారి 111% సస్టైన్ చేస్తుంది శాలరీస్ ప్రాస్పెక్టివ్. అలా ఈ ప్రభుత్వం కంపేర్ చేసుకుంటే మిగిలిన అన్ని స్టేట్లు కన్నా హైయెస్ట్ పర్సంటేజ్ శాలరీస్ మీద స్పెండ్ చేస్తుంది అంటే ఏపీ. తర్వాత ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, హర్యానా ఇవన్నీ ఉన్నాయి. ఇది కాక హెచ్ఆర్ఏ ఇష్యూలో ఇప్పుడు గతంలో మనకి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఈ లగ్జరియస్ లైఫ్ ఉండేది కాబట్టి A1 సిటీ, మెట్రో సిటీ అండ్ డెవలప్డ్ స్టేట్ సిటీ కింద దీన్ని పరిగణలోకి తీసుకుంటూ స్మార్ట్ సిటీ అన్నది అవి ఏదో చేస్తారన్న దీంట్లో ఓవరాల్గా వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇక్కడ హైదరాబాద్లో ఎంత వస్తుందో దానికి ధీటుగా అక్కడ ఇచ్చి తీసుకెళ్ళారు. ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి ప్రత్యేక హోదా ప్యాకేజీ ఏవీ రాని తరుణంలో రాష్ట్ర ఖజానా నుంచి, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఇవాళ పొద్దున్న నాకు డిబేట్లో కూడా మా వెంకటరెడ్డి గారు, పాదయాత్ర వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఒక గ్రామంలో తీసుకొచ్చి పెట్టారండి రాజధాని అన్నారు. వాళ్ళే ఒప్పుకున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు A1 సిటీ, స్మార్ట్ సిటీ, మెట్రో సిటీస్కి వచ్చే అలవెన్సెస్ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళకి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఇది అయిపోయింది. మనకి ఎలాగో 2 రావట్లేదు. ఇది స్మార్ట్ సిటీ కింద ఏం చేశారో కూడా దిక్కు దివానా లేదు వాళ్ళకి. సో దాని చేత ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ పరంగా కొన్ని విధానాలు ఇచ్చినప్పుడు, వెసులుబాట్లు ఇచ్చినప్పుడు కొన్ని వెసులుబాట్లు అట్నుంచి కూడా ఉండాలి. దీని అంతటికి ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఆర్టికల్ 360 ఇంపోజ్ చేయాలి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలనే ప్యాటర్న్లో మాట్లాడిన తర్వాత ఆర్టికల్ 364A ఎందుకు ఇంపోజ్ చేయకూడదు? ఆర్టికల్ 364A అంటే ఎంప్లాయీస్ జీతాల కోత విధించవచ్చు, అంటే ఫైనాన్షియల్ ఇనబిలిటీ. కానీ ఇక్కడ ఏంటంటే డిఏ ప్రాంతంలో ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పీఆర్సీ కమిషన్, పే రివిజన్ కమిషన్ అని అనుకుంటున్నాం, కానీ కమిటీ, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ కమిటీ. అండ్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్తో కంపేర్ చేసి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు బేసిక్ శాలరీస్ అక్కడికి ఇక్కడికి వేరీ అవుతాయి. బట్ వేరాస్ అదర్ థింగ్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో, పే కమిషన్ ఎప్పుడైతే 7th పే కమిషన్ దానికి అకార్డింగ్గా ఇస్తాం, లేదా 10 years ఒకసారి పే రివిజన్, ఇలాంటివన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ ఒక అలవాటు పడిన ప్రతిపాదన నుంచి బిట్వీన్ దీస్ టూ, అలాగే ఎస్టేషన్స్కి దీనికి మధ్యలో ఒక ప్రాపర్ డైలాగ్ అనేది ఓపెన్ అయిన తర్వాత అక్కడ డైలాగ్ ఏమైందో కూడా ఇప్పటిదాకా ప్రజల్లోకి రానివ్వకుండా చర్చనీయాంశం. అదే వాళ్ళ కోర్టు కూడా పీఆర్సీ నివేదిక ఏదని అడిగింది. ఇక్కడ ఏమవుతుందంటే ఏవీ ప్రతిపాదనలు లేకుండా ఒక గవర్నమెంట్ పరంగా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసేసింది. వీళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు గత సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు రూలింగ్ చాలా కేటగిరీలు చెప్పింది, గవర్నమెంట్ విధి నిర్వహణ చేస్తున్న వాళ్ళు సమ్మెలు చేసే హక్కు అర్హతలు లేవు. ఎస్మా ప్రయోగించినప్పుడు తమిళనాడు ప్రభుత్వం, ఇవాళ
ఇంకొక వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనండి, నిన్న ట్రెజరీ మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఉద్యమం కాబట్టి మేము శాలరీస్ ప్రాసెస్ చేయమన్నారు. ఓ జీవో ఇచ్చారు, ఆల్రెడీ మెకానిజంతో శాలరీస్ ప్రాసెస్ అయిపోయి వాళ్ళు పడి ఉంటారు శాలరీస్. సో ఇక్కడ వీళ్ళతో ఏం అవ్వదు. ఇక్కడ మీకు ఇంకో డిస్పారిటీ గురించి నేను చెప్తాను. మనందరికీ సెక్రటరియట్లో వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది, నీకు తెలుస్తుంది మా అందరికన్నా ఎక్కువ, ఎందుకంటే సెక్రటరియట్తో అనుసంధానించుకొని చాలా రోజులు పనిచేసుకుంటాం. ఈ ప్రభుత్వ పరంగా ఒక ప్రైవేట్ వ్యవస్థని ఆల్రెడీ డిప్లాయ్ చేసి పని చేయించుకుంటాం, రిక్రూట్మెంట్ లేని కారణంగా. అంటే మనం హైర్ చేసుకుని పనిచేస్తున్నాం. వాళ్ళందరూ చూడండి ఆల్మోస్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేస్తున్నారు. వాళ్ళ జీతాలు చూడండి 40,000-50,000. వాళ్ళకి టీలు కాఫీ ఇచ్చే వాళ్ళందరికీ 1,50,000 జీతం వెరైటీగా, వాళ్ళకి యూనియన్లు. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే స్మార్ట్నెస్, ఆ స్మార్ట్నెస్ అలా డెవలప్ అవుతుంది అనుకోండి, వీళ్ళు ఒక ఇది వస్తుంది. తర్వాత సచివాలయ ఉద్యోగులు ఇవన్నీ రిక్రూట్మెంట్ లేనప్పుడు వీళ్ళు నిమ్మక నేరెత్తినట్టు కూర్చున్నారు. అందులో ఎలాంటి స్థాయి కల్పించిందంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కూడా అక్కడ చేసేస్తామని చెప్తుంది. సో ఇలాంటివన్నీ క్రియేట్ అయినప్పుడు అందుకే విశ్వామిత్రుడు ప్రతి సృష్టికి అలవాటు పడిపోయి, అరే మేము వంకాయ తినేవాడికి నీటి వంకాయ దొరికింది కదా, బీరకాయ ఉందంటే నేతి బీరకాయ దొరికింది కదా అని సరదా పడితే ఏమవుతుందంటే ఈ సరదాకు వచ్చే ప్రతిఫలం ఎలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే, ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఈ మధ్యన, ఈ రోజు దాకా ఉన్న స్టేట్ స్థితిగతులు ఆర్థిక విధానాల గురించి మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన మనకు నిధుల్లో కోత చెప్తాను. 2018-19లో 32,722 కోట్లు, 19-20లో 28,220 కోట్లు, 2021లో 24,440 కోట్లు. కోవిడ్ వల్ల స్టేట్కి అనదర్ 30,000 crores స్టేట్ స్పెండ్ చేసింది. సో వీటిలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నేను ఇవాళ ఒక క్యాల్కులేషన్ చెప్తాను జనాలకి, ఎందుకంటే మన డిబేట్ల త్రూగా కొన్ని చర్చనీయాంశాలు తెరలేపాలి. ఇవాళ ఈ ప్రభుత్వం నవరత్నాల పథకాలు 95% సక్సెస్ చెప్తుంది, ఒప్పుకోలేదు. ఒప్పుకోండి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 95% ఇచ్చారు. పెన్షనర్స్ త్రూగా కొంతమందికి వస్తుంది. 13 లక్షల ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి. ఇవి మన 5 కోట్ల ప్రజల్లో క్యాల్కులేషన్ చెప్తాను మీకు. వీళ్ళందరినీ కలపండి, దగ్గర 60-65 లక్షల మధ్యలో ఉన్నారు. మిగిలిన 4,35,00,000 ఈ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచిన ట్యాక్స్, ఉదాహరణకి లిక్కర్ మీద కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కానీ, రోజు తినే నిత్యావసర వస్తువుల మీద కానీ ఏ విధంగా పెంచినా సరే, ఇంక్లూడింగ్ ఆస్తి పనులు, ఇంటి పనులు, చెత్త పనులు, నీటి పనులు అవన్నీ మాట్లాడదాం తర్వాత. వీటిలన్నిటి పర్యవసానం ఏంటంటే ఇవాళ ఆర్థిక కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది, 64-68 వేల కోట్లు ఉన్న బడ్జెట్ 88,000 కోట్ల పైచిలుకకి కాగ్ రిపోర్ట్ త్రూగా రెవెన్యూ వనరులు లోపలికి వచ్చాయి. ఈ అయిన దీంట్లోంచి 111% ఎక్స్పెండిచర్ చూపిస్తున్నారు వాళ్ళు టువర్డ్స్ శాలరీస్, 36% హైయెస్ట్ ఇన్ ద కంట్రీ వీఆర్ స్పెండింగ్ టువర్డ్స్ ఎంప్లాయీస్. దానికి కారణం ఏంటి, నిన్నటిదాకా ఉన్న అంగన్వాడీ టీచర్లు, నెక్స్ట్ వాళ్ళందరికీ ఈ 7,000 నుంచి 11,500, అంగన్వాడీ 4,500 నుంచి 7,000, అంగన్వాడీల్లో జీతం 4,000 నుంచి 7,000కి పెరగలేదా, ఏపీ ఎన్జిఓలది 3,000 నుంచి 10,000కి అయిందా, శానిటరీ వాళ్ళకి 18,000 చేయలేదా, సూపర్వైజర్లకి 12,000 నుంచి 18,000 అవ్వలేదా, ఆశా వర్కర్లకి 18,000, 3,000, 6,000 నుంచి 10,000 అయింది. ఇవన్నీ కలుపుకుంటే నేను ఇందాక చెప్పిన ఎక్స్పెండిచర్స్. ఇక్కడ ఎలా ఉంటున్నాయి ఏంటంటే ఒక కంపారిజన్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ అవ్వట్లేదని ఒక క్వశ్చన్కి 150,000 పైచిలక ఆ వాలంటీర్ల వ్యవస్థ అండ్ దీంట్లోంచి స్టేట్ ఖజానా నుంచి రెవెన్యూ బోర్డుకి పోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ శాలరీ. ఇప్పుడు ఏమైంది, ఒక ఆపన్న హస్తంగా నేను ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ ఈ ఎన్జిఓ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు పని చేస్తున్న దానికైనా సరే ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఇచ్చి జీతానికి ఒక మనిషికి అంతకన్నా 1/4 జీతాలు ఇస్తే 3 డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంకా 1/4 సేవింగ్ కంపెనీ గవర్నమెంట్కి. సో ఇలాంటి ప్రాసెస్లో అడాప్టబిలిటీ ఎప్పుడైతే వచ్చేసిందో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దీంట్లో ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే అమ్మఒడి పథకానికి ఉచిత కరెంటుకి మాత్రమే దీంట్లోంచి ఎక్కువగా స్పెండ్ చేయబడుతుంది, ఈ 2 ప్రాతిపదికలు తీసుకుంటే ఇప్పుడు ఈ తరుణంలో రాష్ట్ర ఖజానాలో లేని డబ్బులు ఉన్న డబ్బులు ఉన్న ప్రస్తావనలోంచి అంటే ఇంత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ట్యాక్సెస్తో ఈ పథకాలకి వీళ్ళ జీతాలకి సస్టైన్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు వీళ్ళకి కొత్త పే రీజన్లు వీళ్ళు అడిగిన దాని ప్రకారం వీళ్ళ ప్రపోజల్ ప్రకారం 27 మంది పెట్టమంటూ ఇవన్నీ ఇవ్వాలి అంటే మళ్ళీ 4,35,00,000 మంది ఇష్టం వచ్చిన ట్యాక్సులు పెంచితే పెంచిన ట్యాక్స్లన్నీ పే చేస్తే వీళ్ళకి జీతాలు ఇవ్వగలరు, లేకపోతే రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తారో చెప్పమనండి. దిస్ ఇస్ ఏ రికరింగ్ ఎక్స్పెండిచర్. ఒక రోజుతో బోనస్ ఇచ్చి చేతులు దొరుకునేది కాదు, ఎవ్రీ మంత్ ఇది ఎనార్మస్గా పెంచుకున్న దానికి ఇచ్చుకుంటూనే పోవాలి. రైట్. శరత్ గారు ప్రసాద్ గారు వాదన విన్నారు. నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన పిఆర్సీ రివిజన్, కొత్తగా ఇచ్చినటువంటి పిఆర్సీ అమలు చేయొద్దు అని ఒకవైపు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి, ఇంకోవైపు నుంచి కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి. ఎవరి వాదన కరెక్టు, అందరూ ఎవరికి వాళ్ళు పంతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమ్మె నోటీస్ ఇవ్వడం అనే దాన్ని ఏ విధంగా చూడాలి? ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ క్లియర్ గా ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో రికరింగ్ అనే పదం ఏదైతే స్పెసిఫిక్ గా చెప్పారో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే వేరియస్ ఆస్పెక్ట్స్, స్టాటిస్టిక్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎకానమీ ఆస్పెక్ట్స్ రావాల్సింది, ఇన్పుట్స్ కానీ లేకపోతే
స్పెండింగ్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే జనరల్ గా ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఒక రాష్ట్రం అనే కాదు సార్, ఎక్కడైనా ఏ సంస్థలో అయినా సరే ఒక ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేస్తూ ఉంటే అన్లెస్ అంటిల్ ఎప్పుడైతే వాళ్ళకి పీనలైజేషన్ అటువంటివి కాకుండా, లేకపోతే కోర్టు కేసులు అటువంటివి కాకుండా ఉంటే తప్పితే ఎప్పుడు వాళ్ళ జీతం అనేది తగ్గదు సార్. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పిఆర్సీ అనేది రావాల్సిన టైంకి ఇప్పుడు గవర్నమెంట్ హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయిన తర్వాత ఈ పిఆర్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగులు, అలాగే చాలా సార్లు డిస్కషన్ జరిగిన తర్వాత ఒక ఓరియంటేషన్ లో పిఆర్సీని తీసుకొచ్చిన సమయంలో అది 20 రావాల్సిన అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ శాలరీ కంటే కూడా ఇప్పుడు తగ్గే పరిస్థితుల్లో రావడం వల్ల ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ లో మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ లేకపోతే డివిజన్స్ నుంచి కానీ అందరూ కూడా కలిసి చేస్తున్నారు. ఇక్కడ విజిబుల్ గా చూస్తే కనుక ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా మేము పాజిటివ్ గా ముందుకు వెళ్తాము, ప్రజల కోసమే ఉన్నాము, ఎంప్లాయీస్ కోసమే ఉన్నాము అని చెబుతూ కూడా ఇక్కడ రివర్స్ పే కమిషన్ కానీ లేకపోతే రివర్స్ పే కమిటీని కానీ వేసి సబ్సిక్వెంట్ గా పే రివిజన్ అవ్వాల్సింది, పాజిటివ్ గా ముందుకు వెళ్లాల్సింది నెగిటివ్ గా వస్తున్న పరిస్థితుల్లో జరిగింది సార్. ఇది మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్ గా 11 నుంచి 13 లక్షలు ఉన్న ఎంప్లాయీస్ లో సింహభాగం కింద ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో 2 నుంచి 2.5 లక్షల వరకు ఉన్న టీచర్స్ వాళ్ళు ఎక్కువ నష్టపోయే పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ నేను ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న రిప్రజెంటేటివ్స్ కానీ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ వేయదలుచుకుంది ఏంటంటే, మనకంటూ ఎమ్మెల్సీ టీచర్స్ అని మా టీచర్స్ అందరూ కలిసి ఎన్నుకున్నారు. వాళ్ళు వివిధ జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ కింద ఉన్న వాళ్ళు కానీ ఈ రోజుకి ఎందుకు బయటకు వచ్చి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ లో మాట్లాడట్లేదు? అది ఒక పాయింట్ అయితే కనుక ఎప్పుడైనా సరే ఈ పే రివిజన్ కమిటీస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ముందుకు రావాల్సింది పోయి ఈ రోజు సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ కానీ తీసేయడం కానీ, లేకపోతే కనుక డిఏని సబ్సిక్వెంట్ గా చేంజెస్ చేయడం కానీ, ఇటువంటి వాటన్నిటిలో కూడా ప్రభుత్వం వాళ్ళ సొంత క్యాలిక్యులేషన్స్ వేసి చాలా సిచ్యువేషన్స్ లో, అంటే ఎక్సెప్ట్ 1 or 2 విలేజెస్ లో లేకపోతే గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్పితే సిటీస్ లో ఉన్న ఎంప్లాయీస్ చాలా మంది ఎంప్లాయీస్ కూడా నష్టం జరిగే పరిస్థితే ఉంది సార్. ఇక్కడ గత ప్రభుత్వం హయాంలో మన తెలంగాణ కంటే కనుక మనం అబ్జర్వ్ చూస్తే ఆదాయంలో మనం సుమారుగా 3,000 కోట్ల ముందు ఉన్నాం సార్. అలాగే ఇప్పుడు తెలంగాణలో కంపేర్ చేస్తే కనుక 6,000 కోట్ల ఆదాయం మనం వెనకబడి ఉన్నాం. ఇదంతా వదిలేసి ఇదంతా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న సిస్టము, లేకపోతే కనుక రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల, వీటన్నిటి వల్ల పూర్తిగా ఈ ప్రజల గురించి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల గురించి గాలికి వదిలేయడం వల్లే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి సార్. మేము కష్టాల్లో ఉన్నాము, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కానీ బట్ ఎక్కడ చూసినా సరే ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అడ్వైజర్స్ కానీ అడ్వైజరీ కమిటీస్ కానీ సలహాదారులు కానీ చాలా మంది అబ్జర్వ్ చేస్తే వాళ్ళ శాలరీస్ అన్ని చూస్తే కొన్ని 100 కోట్లలో ఆల్రెడీ ప్రివైల్ అవుతూ ఉన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్. అలాగే మనం చాలా కొన్ని స్పెసిఫిక్ ఓరియంటేషన్ లో ఈ రోజు ప్రభుత్వం తప్పుడు లెక్కల్లో వెళ్ళి చాలా సిచ్యువేషన్స్ లో చాలా ఓరియంటేషన్ లో అప్పులు తెచ్చుకొని దాని వల్ల కూడా మేబీ కావాల్సిన సిస్టమ్ డెవలప్మెంట్ కానీ ఏమి చేయకుండా ఓన్లీ వేతనాల దగ్గరికి వచ్చేటప్పటికి లేకపోతే ఎంప్లాయీస్ ఓరియంటేషన్ వచ్చేటప్పటికి స్వతహాగా రావాల్సిన పే రివిజన్ కమిటీస్ లో 10th పే రివిజన్ కమిటీ, తర్వాత సబ్సిక్వెంట్ గా ఈ 11th పే రివిజన్ కమిటీలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి రావాల్సిన సిచ్యువేషన్ సార్. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చినప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినప్పుడు కానీ ఇది 11వ పే రివిజన్ కమిటీ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చిన పే అనేది ఒక పే రివిజన్ కమిటీ గాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సార్. అలాగే ప్రత్యేకంగా ఇంకొక అడిషనల్ పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు మెడికల్ వాళ్ళు కానీ హెల్త్ వాళ్ళు కానీ అలాగే ప్రత్యేకంగా ఆర్టీసీ వాళ్ళు కానీ మేము కూడా ఈ పే రివిజన్ కమిటీ స్ట్రక్చరల్ ఓరియంటేషన్ కమిటీ ఏదైతే ఉన్నారో మేము వాళ్ళతో జాయిన్ అవుతున్నాం అనే స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఇది చాలా తక్కువ విషయం కింద మనం ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం లేదు సార్. ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇప్పుడు జనరల్ గా రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా సరే వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి వాళ్ళు చేసే ఒక అప్రిషియేటెడ్ థింగ్ ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ గురించి కూడా చాలా విషయాల్లో పాజిటివ్ ఓరియంటేషన్ లో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నారు సార్. లాస్ట్ పాయింట్, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడైతే కనుక మా దగ్గర సిస్టమ్ కి డెవలప్ చేయడానికి లేకపోతే రన్ చేయడానికి మాకు ఎకానమీ లేదు అన్నప్పుడు
ఎందుకు విచ్చలవిడిగా వీళ్ళు వచ్చి విచ్చలవిడిగా సిస్టమ్ ని అంటే సచివాలయ ఉద్యోగులు పెట్టడం అనేది సిస్టమ్ కి ఉపయోగపడే పరిస్థితి అయినా సరే ఎందుకు ప్లానింగ్ గా లేకుండా ముందుగా ఇటువంటి స్టెప్స్ తీసుకొని అన్నెసరీగా వాళ్ళ ఇష్యూస్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఈ రోజు ప్రజలకి ఈ సమ్మె వల్ల ఇబ్బంది జరిగే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ లో కూడా ఉండకుండా మేము ఒక కమిటీని వేసామని చెప్పి దాన్ని డిస్క్లోజ్ చేయకుండా ట్రాన్స్పరెన్సీని మిస్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉండటం వల్ల ఇది ప్రభుత్వం పూర్తిగా కూడా ఖచ్చితంగా ఒక అన్నెసరీ ఓరియంటేషన్ లో కావాల్సినట్టుగా క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎంతసేపు ఒక ఒక పాజిటివ్ ఓరియంటేషన్ లేకుండా ఒక పాజిటివ్ ఫార్వర్డ్నెస్ లేకుండా ఎప్పుడైనా సరే గొడవలు పడడం ఒకటి కానీ లేకపోతే అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ చేయడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి వాటిని జనసేన పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది సార్. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి రావాల్సినట్టుగా కావాల్సిన పిఆర్సీని కానీ వాళ్ళ డిమాండ్స్ కానీ ఫాలో అప్ చేస్తూ బ్యాలెన్స్డ్ ఓరియంటేషన్ లో ప్రజలకి బెనిఫిట్ అవ్వాలి. అలాగే ప్రభుత్వం పైన ఎక్స్ట్రీమ్ ఏదైతే భారం పడుతుందని వాళ్ళు చెప్తున్నారో, దొంగ లెక్కలు చెప్తున్నారో అవన్నీ కూడా హోల్డ్ చేసుకొని ఏదైతే అశుతోష్ గారి రిపోర్ట్ కానీ అవంతా ఉందో పబ్లిక్ రిలీజ్ చేసి ట్రాన్స్పరెన్సీ ఓరియంటేషన్ లోనే ఈ సిచ్యువేషన్ ముందుకు తీసుకెళ్ళాలని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ రవికిరణ్ గారు, రెండు వైపుల నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగ సంఘాల వైపు నుంచి చేస్తున్నటువంటి విమర్శలు కానీ అలానే ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని వాటికి క్లారిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం ఉద్యోగ సంఘాలు చేయడం, ఒక అడుగు ముందుకేస్తే ఇంకొక అడుగు ముందుకి. ఈరోజు చర్చలు అనేటువంటి ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది, ఉద్యోగులు అటువైపు అడిగేయలేదు. అలానే కోర్టు తలుపు తట్టారు ఉద్యోగులు. ఈ మొత్తం పరిణామాలను ఏ విధంగా చూడాలి? ఎవరిని ప్రజలు సానుభూతితో అర్థం చేసుకోవాలి? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగ సంఘాలు ఇద్దరు గోటితో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకుంటున్నారు. ఇది కావాలని చేసుకున్నట్టుగా కనపడుతుంది కేశవ్ గారు. ఎందుకంటే సమ్మె ఎవరికీ మంచిది కాదు కేశవ్ గారు. ప్రత్యేకంగా ప్రభుత్వం అలాగే ఉద్యోగులు అందరికీ ఎవరు జీతాలు ఇస్తున్నారు? మనందరూ దేనికున్నాం? రాజకీయ పక్షాలు కానీ అందరూ దేనికున్నాం? ప్రజలను సేవించడానికి, ప్రజల యొక్క బావుగోగులు చూడటానికి. దానికి ప్రజలు మనకి జీతం ఇస్తున్నారు. పేదవాడు కొనే స్టబ్బు బిల్ల నుంచి ధనవంతుడు కొనే బెంజ్ కారు వరకు అందరూ పన్నులు కట్టి ఆ పన్నులు రాష్ట్ర ఖజానాలో వేసి ఆ ఖజానాలో డబ్బులు తీసుకుని ఉద్యోగులు జేబుల్లో పెట్టి వాళ్ళు కడుపు నింపుతున్న ప్రజలు. ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు సమ్మె మార్గానికి వెళ్తానంటే ఎంతవరకు సమంజసం? ఓకే, మీకు నష్టం జరుగుతుంటే మీరు సహేతుకంగా బాధ్యతాయుతంగా నిరసన తెలియజేయండి. అనేక పద్ధతులు ఉన్నాయి నిరసన తెలియజేయడానికి, అన్ని పద్ధతులు ఉపయోగించుకోండి. కానీ సమ్మె అని దిగిపోయి ఈరోజు పాండమిక్ సిచ్యువేషన్ కరోనా విలయతాండం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక సాయంత్రం చూశాను, ఏపీ హంస అసోసియేషన్ అంట, మెడికల్ అసోసియేషన్, మేము కరోనా సమయంలో కూడా విధులు హాజరవ్వ ఇంకా మేము అంటున్నారు. వాళ్ళు విధులు హాజరవ్వకపోతే ప్రజలు చనిపోతే ఎవరు బాధ్యతలు? కేశవ్ గారు, మీరు సమ్మెకి వెళ్తారు, తర్వాత కాల్ ఆఫ్ చేసుకుంటారు, మళ్ళీ సమ్మె కాలంలో జీతాలు ఇమ్మని కూడా అడుగుతారు, ప్రభుత్వం కూడా ఇచ్చేస్తారే, మరి చనిపోయిన ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు బయటికి? ఇది సమంజసం కాదు కదా. అలాగే ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఒక విచిత్రమైన సిచ్యువేషన్ రాష్ట్రంలో ఏర్పడింది కేశవ్ గారు. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, 10,240 కోట్ల రూపాయలు అదనంగా మా మీద భారం పడుతుంది, మమ్మల్ని అర్థం చేసుకోండి అంటున్నారు. ఉద్యోగ సంఘాలు ఏమంటున్నారు, అయ్యా మీరు ఆ భారం మీ మీద పెట్టుకోవద్దు, ఆ భారాన్ని మీరే పెట్టేసుకోండి, పాత జీతం ఏదైతే తక్కువ జీతం ఉందో, భారం లేని జీతం ఉందో ఆ జీతమే మాకు ఇవ్వండి, కొత్త జీతాలు మాకు వద్దండి అంటారు. ఇది విచిత్రం. ఎందుకంటే జీతం పెంచి మీకు ఇస్తారంటే ఉద్యోగ సంఘాలు మా పెంచే జీతం మాకు వద్దు, పాత తక్కువ జీతమే ఇవ్వమని అంటున్నారు. పోనీ ప్రభుత్వం కూడా అంటే ప్రతి నెలకి సుమారుగా 850 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం. సో ఒక నెల మీరు జనవరి మాసం ఏదైతే డిసెంబర్ మాసం శాలరీ ఇస్తే ప్రభుత్వానికి 850 కోట్ల రూపాయలు సేవ్ అవుతుంది కదా. అలా మీరు డబ్బులు మిగిల్చుకుంటే ఏ ఈబీసీకో ఎవరికో డబ్బులు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, దానికి ఇచ్చుకోవచ్చు కదా. ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నట్లుగా ఏదైతే ఆ జనవరి శాలరీ అలా ఇచ్చి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏదైతే మీకు ఇబ్బంది ఉందో హెచ్ఆర్ఏ కావచ్చు, లేకపోతే ఐఆర్ రికవరీ, డిఏ నుంచి రికవరీ చేస్తే ఆ విషయాలు మాట్లాడి ఫిబ్రవరి మాసం నుంచి అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు మొండి వైఖరి? అలాగే ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు ఏమంటారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ గ్రూప్ వేస్తే అసలు దానికి శాంటిటీ ఏముంది, ఏ శాంటిటీ ఉందని చెప్పి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటారు. మరి ఏ శాంటిటీ ఉందని చెప్పి మీరు సజ్జలు రాంపిస్తారంటే కదా దగ్గరికి వెళ్ళారు చర్చలకి? ఆ రోజు అడగలేదే ఏ శాంటిటీ ఉందని? మరి ఏ శాంటిటీ ఉందని పిఆర్సీకి నివేదిక రాకుండానే
12 మార్లు అక్టోబర్ 11, 2021 నుంచి 6 జనవరి 2022 వరకు 12 మార్లు మీరు చర్చకి వెళ్ళారే. దేని మీద చర్చకి వెళ్ళారు? చట్టబద్ధంగా ఉన్న పిఆర్సీ నివేదిక మీద చర్చకి వెళ్ళలేదే మీరు వెళ్ళింది సిఎస్ కమిటీ మీద కదా. అలాగే మీరు ఒప్పుకున్నారు కదా, ఫిట్మెంట్ ఒప్పుకున్నారు. అన్ని మీరు చేసి పిఆర్సీ కమిటీ లేకుండా, రిపోర్ట్ లేకుండా మీరు చర్చ చేసి ఈ రోజు ఏమంటారు? పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇస్తేనేమే చర్చలకు వెళ్తాం, చట్టబద్ధత ఉంటేనేమే చర్చలకు వెళ్తాం. ఏంటి మొండు వైఖరి? ఏంటి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? సమ్మె అని చెప్పి ముందుకెళ్ళిపోతే ఎవరు నష్టపోతారండి? ఈ రకమైన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి మంచిది కాదు సమ్మె. ఉద్యోగస్తు సంఘాలకి ఏ రకంగా ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకని సమ్మె నివారించాలనే ఉద్దేశం ఎందుకు ఉండట్లేదు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకైనా ఉపయోగపడితే నాకు అర్థం కాదు, కానీ ప్రజలకు మాత్రం ఉపయోగం లేదు. చాలా ఇబ్బంది పడతారు కేశవ్ గారు. ప్రజలు మాత్రం ఎవరిని ఉపేక్షించరు. ముందుగా మీరు ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం ఈ వైఖరి తీసుకున్న మన సమ్మె చేశారండి, మన ఒక రోజు నిరసన తెలియజేశారండి. దానిలో కొంతమంది ముఖ్యమంత్రి గారిని చాలా దుర్భాషలాడారు. చాలా తప్పది. ముఖ్యమంత్రి ఎంత ఒక రాజ్యాంగ వ్యవస్థలు, దాన్ని ఎవరైనా సరే గౌరవించాల్సిందే. తోలనాడితే సమంజసం కాదు. అలా తోలనాడటం వల్ల ఏమైంది, మొత్తం టర్న్ తిరిగిపోయి వాళ్ళ మీద కేసులు అయ్యాయి, ఏదో అయ్యాయి. మళ్ళీ ఈ రోజు 12 పేజీల పుస్తకాలు వాలంటీర్ల ద్వారా పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఉద్యోగస్తులు ఏ రకంగా పెంచాము, ఏ రకంగా వాళ్ళ శాలరీలు పెరుగుతున్నాయి, ఏ రకంగా వాళ్ళు అబద్ధాలు ఆడతారని చెప్తున్నారు. అంటే నేను అడిగేంటి, ఈ రోజు సోషల్ మీడియా యుగం కేశవ్ గారు, ఏది చిన్నది చేసినా మొత్తం అంతా తెలిసిపోతుంది. సమ్మె అని చెప్పి ముందుకెళ్తే వాళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు, ఏంటంటో వస్తాయి, మనసులో ఉండిపోతాయి, మళ్ళీ దిగలేరు, ఎక్కలేరు, అనేకమైన సమస్యలు ఉంటాయి. ప్రధానమైన సమస్యలన్నిటి మీద మీకు ఏకాభిప్రాయం వచ్చింది కదా. పిఆర్సీ కావచ్చు, లేకపోతే 62 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 10 years కావచ్చు, దాని మీద మీరు మిఠాయిలు పంచుకొని, స్వీట్లు తినిపించుకొని జనవరి 7వ తారీఖు 2022 హ్యాపీ పండుగ చేసుకున్నారు కదా. మీకు మిగతా అంశాలు హెచ్ఆర్ఏ కావచ్చు, లేకపోతే ఎరియర్ రికవరీ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా అంశాల మీద, దాని అంశాల మీద చర్చించి ఈ రోజు మీరు నిరసన తెలియజేయండి. మీరు వేరే రకంగా నిరసన తెలియజేసి చర్చించి సామరస్యంగా చేసుకోవాలి. కానీ ఈ రకంగా మొండి పట్టి ఇరుపక్షాలు వాళ్ళు ప్రభుత్వం కూడా మెట్టు తగ్గితే తప్పండి కేశవ్ గారు. జనవరి శాలరీ డిసెంబర్ మంత్ శాలరీ ఇచ్చేస్తే 850 కోట్లు సేవ్ అవుతాయి ప్రభుత్వానికి. ఓ మెట్టు దిగితే ఏంటి వాళ్ళకి వచ్చిన ప్రతిష్ట ఏం పడిపోతే వాళ్ళు పిలవచ్చు కదా, పిలిచి కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా. అలాగే వీళ్ళు వెళ్ళాలి. నేను వెళ్ళను, నేను పిలవను, నేను తగ్గను అంటే ఇది ప్రజలండి. ప్రజలు ఇస్తున్నారు మీకు జీతాలు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూర్చోబెట్టారు. మీరు పాలించుకున్న 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మీరు గొడవపడి 12 మార్లు మీరు చర్చించుకున్నా ప్రజలకు ఎవరు తెలియదు. ప్రజలు అడగలేదు కూడా మిమ్మల్ని. మీరేం చర్చించుకుని ఒక గదిలో కూర్చొని ఏమేమి మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మీరు బయటకు వచ్చి ఈ రోజు అన్ని స్వీట్లు తీపించుకొని అన్ని తీపి మళ్ళీ వచ్చి గొడవలు పడి ప్రజలు ఇబ్బంది పెట్టి బస్సులు తిరగలేకుండా చేస్తాం, మొత్తం అంతా స్టాండ్ స్టిల్ చేస్తాం, మొత్తం అంతా ఆపేస్తామంటే ఎవరు చూస్తా ఊరుకోరు. ప్రజల యొక్క మద్దతు కూడా ఈ ప్రభుత్వానికి కానీ లేదా ఉద్యోగ సంఘానికి ఇద్దరు ఉండదు. తస్మాత్ జాగ్రత్త. రైట్. తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీ విశ్లేషణ ఏంటి? విపక్షం వేసిన ట్రాప్ లో ఉద్యోగులు పడుతున్నారా, లేదా ప్రభుత్వం ఉద్యోగులను ఆకర్షించడంలో విఫలం అవుతుందా? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? శ్రీనివాస్ చౌదరి గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. ఆడియో రావట్లేదు మీది. రైట్, ఆడియో చెక్ చేసుకోండి. ఈలోపు వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు? 2 వాదనలు విన్నారు. ప్రభుత్వం ఒకవైపు నుంచి, ఉద్యోగ సంఘాలు ఇంకోవైపు నుంచి, ఇద్దరు కలిసి పట్టుదలకి వెళ్ళి ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏర్పడుతుందా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, అట్లానే కేశవ్ గారికి, 99 వీక్షకులకి శుభ సాయంత్రం. పిఆర్సి కావాలని పెద్దలు చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు 12 మార్లు చర్చలు జరిపి సమ్మె ప్రకటిస్తామని చెప్పేసి డేట్ ప్రకటించి చర్చలకు వెళ్ళి పిఆర్సి మీద చర్చ జరిపి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమక్షంలో 72 అంశాలు వాళ్ళు పెడితే 72 అంశాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించి అడ్రస్ చేసి అన్ని విషయాలని చెప్పి రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని, విభజన సమస్యల్ని, కరోనా సమస్యల్ని అన్నిటినీ వివరించి, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందిని వివరించి వాళ్ళకి 23% పిఆర్సి ప్రకటించారు. ఇది వాస్తవం. వాళ్ళు హర్షాతిరేకాలు
వెలిబుచ్చారు. ఇది వాస్తవం. 23% ప్రకటించిన తర్వాత ఆగిపోయిన డిఏలన్నీ, అట్లానే 62 ఏళ్లకి రిటైర్మెంటు, ఇవన్నిటిని అనేక అంశాలని క్రోడీకరించి ఆయన పూర్తిగా స్వయంగా ఆయన నోటికుండా వాళ్ళ సమక్షంలో ఏదైతే చర్చలు జరుగుతున్నాయో, చర్చలకు నాయకులు ఏ నాయకులైతే వెళ్ళారో, ఇప్పుడు సమ్మె ప్రకటించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఆయన నోటికుండా ఆయన చెప్పినప్పుడు వీళ్ళు హర్షాతిరేకం వ్యక్తం చేసి నిలబడి క్లాప్స్ కొట్టి బయటకు వచ్చి పెద్దలు కిరణ్ గారు చెప్పినట్టు స్వీట్స్ పంచుకొని అన్ని అయిపోయి దాన్ని జీవో రూపంలో తెచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగులు ఒప్పుకోవట్లేదు, మా మీద ఒత్తిడి ఉంది, మేము మళ్ళీ సమ్మె ప్రకటిస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్లే వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పాత పిఆర్సీనే మాకు పాత జీతాలే మాకు ఇమ్మని, ఇది వద్దని, ఎన్ని రకాల స్టేట్మెంట్లు అండి, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి. ఇందులో కానీ ఒకటి అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ప్రశ్న అంటే ప్రభుత్వం మోసం చేసింది అనేది ప్రధానమైన ఆరోపణ. ముఖ్యమంత్రి గారు కూడా మోసం చేశారు, చెప్పిన మాట వేరు, అమలు చేస్తానని ఇచ్చిన జీవో వేరు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ అక్కడే ఉంది కదా. ఇప్పుడు చెప్పిన మాట వేరు అని అంటున్నారు కదా. సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ క్లిప్పింగ్, అట్లానే వాళ్ళు పెట్టిన అంశాలు, వాళ్ళు బయటకు వచ్చిన మాట్లాడినవి అన్ని వీడియోస్ ఈరోజు సోషల్ మీడియా కానీ చాలా ఎలర్ట్గా ఉందండి. ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఫిట్మెంట్ కొంతమేర పిఆర్సి తగ్గించి ఇచ్చిన కొంత బాధాకరమైన మిగిలిన రాష్ట్ర పరిస్థితుల విషయంలోనైతేనేమి, మిగిలిన ఆయన చెప్పిన అంశాల విషయంలో అయితేమి మేము సంతృప్తి చెందాము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన జీవోలో డిఏలన్నీ కల్పిస్తామని చెప్పారు, ఇవ్వట్లేదా? మరి అట్లానే 23% చెప్పారు, అది ఇవ్వట్లేదా? 62 ఏళ్ళది రిటైర్మెంట్ పెంచామన్నారు, అది ఇవ్వట్లేదా? లేదు గృహ వసతి కల్పిస్తామన్నారు, అది ఇవ్వట్లేదా? ఆయన చెప్పినవి ఏమి ఇవ్వట్లేదు. ఎక్కడ మోసం జరిగింది? ఐఆర్ నుంచి 23% 4% తగ్గించి ఒప్పుకున్నా కానీ మాకు కొంత ఆ విషయంలో ఇబ్బంది ఉన్నా కానీ మిగతా విషయాల్లో మాకు మేలు జరిగిందని ఒప్పుకున్నారా లేదా? అన్ని కల్పిస్తామన్నమాట ఒప్పుకున్నారా లేదా? జనవరి నెలలో జీతాలు ఇస్తామంటే మంచి నిర్ణయం అని చెప్పారా లేదా? అన్ని కలిపి జనవరి నెలలోనే, ఈ నెలలోనే మాకు ఇస్తామనడం, జనవరికే మొత్తం కల్పిస్తామనడం మాకు సంతోషదాయకంగా ఉంది అని అన్నారా లేదా? ఇప్పుడు మళ్ళీ పాతదే ఇవ్వండి అని అంటుంది వాళ్ళే కదా. ఇక్కడ ప్రాబ్లం ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఇంకొకటి, ఇప్పటికీ ఈ రోజు కూడా కొన్ని గంటల ముందు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు సమ్మె నోటీస్ ఇచ్చినా పర్వాలేదు, మీరు చర్చలకి రండి, చర్చిద్దాము అంటున్నాం. అట్లానే వాళ్ళు కోర్టుకి వెళ్ళినా పర్వాలేదు, రండి చర్చిద్దాం అంటున్నాం. చర్చిద్దాం అంటున్నాం కాదండి. ఆయన ఏ కెపాసిటీతో పిలుస్తున్నారండి? ఆయన ఎవడండి పెళ్ళడానికి? మన నాని గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏమండి ప్రభుత్వ సలహాదారండి. ఈ ఉపద్రవం, ఈ దరిద్రానికి కారణం ఆయనతో చర్చించబట్టి ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ అథారిటీ అండి. మీకు అడ్వైజ్ అవ్వచ్చు అండి, మాకేటండి? ఉద్యోగులకి ఆయన కాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, రెవెన్యూ సెక్రటరీ స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి స్థాయిలో అండ్ సంబంధిత ఆర్థిక మంత్రులు, ముఖ్యమంత్రి గారితో నెగోషియేషన్స్ అయ్యి డైలాగులు రావాల్సిన వాళ్ళు సజ్జల రామకృష్ణ గారితో కమిటీలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కమిటీ ఒకటి వేశారు. ప్రభుత్వం ఈ పిఆర్సీ మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో బొత్స సత్యనారాయణ గారు కేబినెట్ స్థాయి కలిగిన వ్యక్తి. వీళ్ళు ఆయనతోనూ బుగ్గన రాజేంద్ర గారితో చర్చిస్తే మాకు ఎవ్వరికీ బాధ లేదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చర్చిస్తే నాలాటోడికి కూడా అభ్యంతరం ఉంటుంది. అది దాని చర్చల సారాంశం, ఫలం కాదు. అది అసలు ఏ కెపాసిటీ? ఇవాళ రేపు కోర్టు కూడా అడుగుతుంది, మీకు చూస్తుండండి. ఇప్పుడు మీరు కూడా పెద్దలు ఒక విషయం గ్రహించారు. మీరు నిజంగా చెప్తున్నారు, ఒక విషయం ఏంటంటే రాయబారం పంపించవచ్చు, రాయబారానికి కొంత సంబంధించిన మంత్రులు చర్చనీయాంశం చేస్తే మాట్లాడదాం. ఈయన కెపాసిటీని మీరు పెంచుకుంటే పెంచుకోండి,
ఇవి వచ్చే తీవ్రతలు ఇలాగే ఉంటాయి. ఈయన ఎవడండి మధ్యలో? అండ్ వాట్ కెపాసిటీ ఈస్ క్వశ్చనింగ్, అండ్ వాట్ కెపాసిటీ ఈస్ ఓపెనింగ్ ద డైలాగ్? ప్లీజ్ టెల్ us. కమిటీ ఆయన ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఇవాళ ఒక మాట వినండి, ఇవాళ ఒక మాట చెప్తాను, మీరు వినండి 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 వినండి, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం వినండి. ఉద్యోగ సంఘాలు సుహృద్భావ వాతావరణంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక స్థితి మీద పూర్తి అవగాహనతో ఉన్న తరుణంలో ఇలాంటి వాళ్ళతో ఓపెన్ అయ్యే డైలాగులతో వచ్చే ఉపద్రవాలే. అందుకే చూసుకోండి కావాలంటే వాళ్ళు మీ డిస్కషన్స్కి మేము రాము ఇవన్నీ మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి స్థాయిలో చెప్పిన ప్రతి నిర్ణయానికి వాళ్ళు తలంచారు. అవునా కదా? మీరు చెప్పండి. మీరు చెప్తారు కదా స్వీట్లు పంచుకున్నారండి. ఎవరితో చర్చించిన తర్వాత స్వీట్లు పంచుకున్నారు? చెప్పారు. ఎవరితో చర్చల తర్వాత స్వీట్లు పంచారు చెప్పండి? ముఖ్యమంత్రి గారు. ఆ స్థానంకి ఉన్న విలువ ఉంటుంది. ఆ స్థానంలో ఉన్న విలువ ఉన్న వ్యక్తి ఒక ఆర్థిక నిర్మాణ వార్తగా, అంటే ఆర్థిక కర్త కర్మ క్రియతగా, రాష్ట్ర అధినేతగా ఆయన ఏం చెప్పినా ప్రజలు శిరసావించవలసిందే. ఆ వెసులుబాటుని తీసుకోకుండా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు తీసుకొస్తారు మధ్యలోకి? ఆయనతో ఎందుకండి మాడలు ఆలేని వీళ్ళేనా? ఆ వెసులుబాటు తీసుకునే కదండి చెప్పింది. మీరు తీసుకెళ్ళివ్వకండి. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నేనైతే ఒప్పుకోను. మరి రవికిరణ్ గారిని అడగండి, ఒప్పుకుంటారేమో. లేకపోతే మా ప్రొఫెసర్ గారిని అడగండి, శ్రీనివాస్ రెడ్డి గారిని అడగండి, కేశవ్ గారిని అడగండి. డిస్కషన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అవుతుందంటే ఒప్పుకుంటారేమో అడగండి ఒకసారి. ప్రసాద్ గారు ఆవేశపడమాకండి. ఎందుకు ఆవేశపడ? నేనే ఆవేశపడట్లా, మీకైనా నేను మీ పార్టీ తరఫున నేనే బాగా మాట్లాడుతున్నాను. అయినా సరే మీరు అసలు విషయం వదిలేసి ఏదేదో మాట్లాడాలి. ప్రొఫెసర్ గారు ఎవరైనా సరే, ప్రభుత్వ అధినేత చీఫ్ మినిస్టర్ గారి గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు ఎవరైనా సరే. ఈ డైలాగ్స్ ఈ విధంగా ఇష్టం ఉన్నట్టు వక్రదార పడుతున్నాయన్న దాని మీద మేము మాట్లాడుతున్నాం. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, మీరేం చెప్తారు? ప్రభుత్వానికి సంబంధించి నియమించిన కమిటీలు కానీ లేదా సంప్రదింపులు జరుపుతున్నటువంటి వ్యక్తులకి సంబంధించి ఒక ప్రామాణికత లేదు, దీనివల్లనే సమస్య వస్తుంది అనే దాని వాదనని అంగీకరించవచ్చా? సార్, మొదట కేశవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్మికులు, రాజకీయ నాయకులు మధ్య నిప్పు రాజేసింది ఎవరండి? స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర చేస్తా అనేక హామీలు ఇచ్చిపోయాడు. అందులో ప్రధానంగా 3 హామీలు. ఒకటి, 1,42,000 ఉద్యోగాలు, 90,000 రిటైర్మెంట్ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను వస్తానే. సిపిఎస్ 1 వీక్లో రద్దు చేస్తాను అన్నాడు. జాబ్ కార్డ్ రిలీజ్ చేస్తాను అన్నాడు. ఈ 3 ఎంప్లాయీస్ ప్రభావితం చేశాయి. ఎంప్లాయీస్ అందరూ 2 చేతులతో బట్టలు నొక్కారు ఫ్యాన్కి. గుడ్డోళ్ళకు గుణోళ్ళతో కూడా వచ్చిన వ్యక్తులందరూ కూడా ఫ్యాన్ చేశారు. సో వీళ్ళు జేఏసీ నాయకులు చెప్పిన మాట వేశారు, మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇది మమ్మల్ని మోసం చేస్తా ఉందని. సో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం. ఈరోజు రాష్ట్రంలో మీకు లోటు బడ్జెట్ ఉంటే ఉద్యోగులు జీతాలు తీసుకోవడం మానేయాలి సార్. చేతగాక, చేవలేక, ప్రభుత్వాన్ని నడపలేక, ఆదాయ వనరులు పెంచుకోలేక, ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి పట్టుబడులు రాలేక, ఉద్యోగ అవకాశాలు పెంచుకోలేక, స్కిల్ పరంగా అభివృద్ధి చేసుకోలేక, రాష్ట్రంలో సంపదని సృష్టించుకోలేక మీరు చతికిలబడిపోయి మధ్యలో ప్రజల్ని ఉద్యోగస్తులు గొంతుకోసే బాధ్యత మీకు ఎవరిచ్చారండి? ఒకటి. రెండో విషయం, ఈరోజు కార్మికులు ఏదో ఉద్యోగస్తులు సమ్మె చేస్తా ఉంటున్నారు. ఎందుకు సమ్మె చేస్తా ఉంటున్నారు? వాళ్ళు ఇతర రాష్ట్రాలతో, పక్క రాష్ట్రాలతో పిఆర్సీ కానీ, సిపిఎస్ కానీ, అదేవిధంగా హెచ్ఆర్ఏ కానీ అనేక రకమైన వరాలు ఇచ్చింది ఎవరండి? చీఫ్ మినిస్టర్ గారు. మరి ఇచ్చిన వరాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఐఆర్ కన్నా ఎందుకు హెచ్ఆర్ఏ కానీ సిపిఎస్ కానీ తగ్గించేస్తున్నారు, పిఆర్సీ కానీ అని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు. గతంలో ఎన్జిఓ నాయకులందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు సార్. ఎందుకంటే ఏ ఎన్జిఓ సంఘం అయినా ప్రభుత్వంతో కలిసి నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి పదవులు వస్తాయో వస్తాయో మనకు తెలియదు. అయితే కింది స్థాయిలో ఉండే ఉద్యోగస్తులు ఇప్పుడు రగిలిపోయారు. మీరు ఈయన 3 ఏళ్లు పొద్దున సాగం తీశారు, మా పరిస్థితి ఏంది, పిఆర్సీ వస్తుందో రాదో మాకు తెలీదు. అమరావతికి వచ్చిన ఉద్యోగస్తులు, హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కూడా 14% హెచ్ఆర్ తీసుకుంటున్నాము. ఈరోజు పిఆర్సీ 23% తగ్గించేశారు. రాష్ట్రంలో టీచర్లు కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, వీళ్ళ యొక్క వాలంటీర్లు పెట్టుకున్న వీళ్ళు కానీ మొత్తం అంతా ఏమన్నారు? 5,000 రూపాయలకి మీరు ఎలా పనిచేస్తారండి? మీ నెత్తి మీద చేయబెడుతున్నాను, మీ నోటి మీద ముద్దు పెడుతున్నాను, 15,000 ఇస్తాను మీకు జీతం అని చెప్పిన గనుడు ముఖ్యమంత్రి గారే. సో ముద్దులు పెట్టే ముఖ్యమంత్రి ఈరోజు గుద్దులు గుర్తున్నారంటే వాళ్ళు భయపడతారు కదా. ఈరోజు వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు కదా కార్మికులు. రైట్, ఓకే, ఒప్పుకుంటాం. ఈరోజు 3వ వేవ్ వస్తా ఉంది, కరోనా పరిస్థితి ప్రమాద పరిస్థితి ఉంది, ప్రజల పరిస్థితి చాలా దెబ్బతిరిపోతా ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారు సార్? అసలు
ఏ ఎంప్లాయీ పడుచుకుంటున్నారా? ఒకటి. మూడో క్వశ్చన్ ఉద్యోగస్తులు చేసే ప్రశ్న, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పద్దులు కానీ అయ్యే ఖర్చులు కానీ వీళ్ళకి తెలియకుండా జరగవు కదా సార్? ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారం ఉండేటప్పుడు 1,17,000 కోట్ల రూపాయలు ఆదాయంతో తీసుకొచ్చి చేతుల్లో పెట్టి ఈరోజు 85,000 కోట్ల రూపాయలు పడిపోయింది ఆదాయం. 65,000 కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చేస్తున్నాం మేము చెప్పుకుంటారు. అంటే సింహభాగం జీతాలకు మేము బడ్జెట్లు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. సిగ్గు లేదంటే చెప్పుకోవడానికి మీకు అసలు నాకు అర్థం కావడం లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా. నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తా మళ్ళీ ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం మీరు మాట్లాడదు కానీ మీకు అవకాశం ఇస్తా ఆయన కంప్లీట్ చేసినాక. రైట్ గత చరిత్ర అనవసరం. శ్రీనివాస్ చౌదరి గారు గత ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఈ రోజు సమ్మె నోటీస్ ఇవ్వడం ద్వారా కానీ చర్చలకు వెళ్ళకపోవడం ద్వారా కానీ ఉద్యోగ సంఘాలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా? ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఆగండి. మీరు ఆయన మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తా. ఖచ్చితంగా అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం ఆగండి. ఆయన కంప్లీట్ చేయను. ఆయన మాట్లాడినాక మీరు మాట్లాడదు కానీ శ్రీనివాస్ చౌదరి గారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులు అన్ని రకాల ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏర్పాటు చేసుకొని ఒక్క నిమిషం మీరు రిప్లై ఇద్దరు కానీ రైట్ మీరు మాట్లాడండి. ఈ రోజు ఇచ్చిన నోటీసు 3 గంటలకి సిఎస్ కి ఇచ్చారు. ఈ రోజు అర్ధరాత్రి సమ్మెలోకి వెళ్తున్నాం అంటున్నారు. బాగానే ఉంది. ప్రభుత్వం 11 దఫాల చర్చ జరిగింది. దాంట్లో ప్రధానంగా 4 కమిటీలు ప్రధానంగా జరిగాయి. ఆస్టోస్ కమిటీ కాడ నుంచి, సిఎస్ కమిటీ కాడ నుంచి, మంత్రివర్గ కమిటీ కాడ నుంచి, నిపుణుల కమిటీ కాడ నుంచి. ఈ నివేదికలన్నీ గత 3 సంవత్సరాలుగా చేసిన నివేదికలన్నీ కూడా ఎక్కడ పోయేసి ఆ రోజు తెలియదు. ఈరోజు సమ్మెలోకి వెళ్తామని వీళ్ళతో చెప్పిన పరిస్థితులు లేదా? ఆ రోజు పరిష్కరించలేదు సీఎం గారు ఎందుకు ఈ విషయం నానబెడుతున్నారు? ఎందుకు దాపెడుతున్నారు ఈ నివేదికలంతా? ఈ రోజు ప్రజలందరూ రగిలిపోయేదిగా, ఉద్యోగులందరూ తిరగబడే విధంగా, ఇది ఎన్నడూ లేని విధంగా అందరూ సంఘాలు, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వచ్చేసారా, అవుట్సోర్సింగ్ వాళ్ళు వచ్చేసారా, ఎప్పుడు చరిత్రలో హైకోర్టు ఎంప్లాయీస్ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు హైకోర్టు ఎంప్లాయీస్ కూడా. సో ఇప్పుడు ఏంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి? మొత్తం దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. మొత్తం రాష్ట్ర రాజకీయాలని, రాష్ట్రంలో అమలు పద్ధతి పథకాలు, అదేవిధంగా ప్రజలు చేయాల్సిన పథకాలు మొత్తం దివాలా తీసిపోతాయి. సో ఈ ప్రమాదానికి కారకులు ఎవరండి? మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. మీ చేతకాలతనం వల్ల ఉద్యోగస్తులు సమ్మెకి వెళ్తున్నారు. నిలబెట్టండి, చర్చించండి, ఆపండి, కోరికలు నెరవేర్తించండి. 71 దీని కోరికల పైన సమ్మెకి వెళ్ళారు. 71 కోరికల్లో కనీసం 5% 3% కూర్చొని మాట్లాడండి. 11 సార్లు చర్చ చేశారు. 36 కమిటీలు మాట్లాడారు. ఒక్క నిర్ణయం కూడా చెప్పలేకపోయారు. ఏమన్నా మాట్లాడితే రోడ్డు బడ్జెట్ కష్టాలు ఉన్నాయి. ఎవరికి కావాలి మీ కష్టాలు? పరిపాలించేదానికి రాష్ట్రాలు నాశనం చేయమని, అప్పులు పాలు చేయమని ఒకే నిమిషం ముగిస్తాను సార్. రాష్ట్రంలో సంఘాలకి వాళ్ళ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పోరాడితే పోయేదేమి లేదు, బాల సంఖ్యలు తప్ప. వాళ్ళు పోరాటం చేస్తారు, చట్ట ప్రకారం పోరాడి పోతారు. సుప్రీంకోర్టు చెప్పింది పోరాటం చేసే హక్కు లేదని. వినిపించండి, అధికారులు రండి. అదే చేసి ఎస్లో ప్రయోగిస్తాము, కేసులు పెడతాము, వాళ్ళు దౌర్జన్యం చేస్తామని చెప్తే మాత్రం ప్రజలు ఊరుకోరు, కార్మికులు ఊరుకోరు. ఈ ప్రభుత్వం కూలగొట్టడం మీద రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు సమాధానం చెప్పండి. ప్రభుత్వం ఆదాయాన్ని సృష్టించుకోలేని సతమతం అవుతున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులు పొట్టగొడుతుంది అనేటువంటి వాదన ఎంతవరకు మీరు అంగీకరిస్తారు? సోదరులు ఓడిపోయిన డిప్రెషన్ లో ఉండి ప్రజలు ఆదరించక ఈ అంశాన్ని రాజకీయ అంశంగా చేసుకొని దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలని కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, గతంలో చివరి టైం కల్లా
అందరూ ఉద్యమ సంఘ నాయకులు అందరూ వచ్చి ప్రభుత్వం తరపున ఎలాంటి చర్చలు జరిగి సఫలీకృతం అయ్యి గతంలో ఎంత హ్యాపీగా వెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చారో మళ్ళీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరిస్తుంది. మీ ఊహలు మీ యొక్క ఆశలు జరగవు. దీన్ని రాజకీయ అంశంగా చేసుకోవాలని చూస్తే మీరే బొక్క బోర్లా పడతారు. ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రజల సమస్యని ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభుత్వం పడుతున్న ఇబ్బందుల్ని వీటన్నిటిని ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరిపి సామరస్యంగానే వెళ్తాం. సమ్మె నోటీస్ ఇచ్చిన మాట వాస్తవమే, దానికి ఇంకా చాలా గడువు ఉంది. ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, ప్రభుత్వం చర్చలకి వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా చర్చలు సఫలీకృతం అవుతాయి. మీరు అనుకున్నట్టు మీరు ఊహాగానాలు ఏదో పోతున్నారు, ఇంకేదో జరిగిపోతే ఇది ఇంకేదో అవుతుంది అని ఏదో ఎదురు చూస్తున్నట్టున్నారు. గోతి కాడకుంట నక్క వేషాలు ఇవన్నీ ఆల్రెడీ చూశారు. మీ గుంట నక్క వేషాలన్నీ చూశారు. ప్రజలందరూ చూస్తున్నారు. వెంకటేష్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వండి. వెంకటేష్ రెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు చర్చలకి ప్రభుత్వం డోర్ ఓపెన్ చేసినా గానీ ఎంప్లాయీస్ ఎవరో రాని పరిస్థితి. అలానే ప్రభుత్వం కూడా కౌంటర్ గా ప్రచారం చేస్తుందనేటువంటి విమర్శలపై దానిపైన కూడా చాలా సీరియస్ అయినాయి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ జేఏసీలు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమపై అసత్య ప్రచారం చేస్తోంది అంటున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఏం సార్, ఇవాళ కోర్టులో ఇది ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ డైరెక్ట్ పిలిచారు. చిన్న సబ్మిషన్, ఈరోజు ఉద్యోగస్తుల పైన వీళ్ళు తెల్ల ఏనుగులు, వీళ్ళు అమరావతిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మీరు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వకండి సార్. కోర్టు తీర్పు నేపథ్యంలో వాళ్ళని పిలిచి జరిపించడానికి చర్చలకు పిలిస్తే కూడా రాలేదని చెప్పడానికి ఓ డిఫెన్స్ మెకానిజం క్రియేట్ చేశారు ఇవాళ. రైట్ రవికిరణ్ గారు మాట్లాడు. రవికిరణ్ గారు ఆడియో మ్యూట్ అయినట్టు. లేదండి, మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి వినిపిస్తుంది. సుప్రీంకోర్టు ఇటీవల ఇది కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కొన్ని నెలలు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, జీతాలు ఇవ్వటం అన్నది, ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వటం అనేది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రథమ కర్తవ్యం. ముందు మీరు జీతాలు ఇచ్చి మిగతా పని చూసుకోండి అన్నారు. అదే సుప్రీంకోర్టు ఆగస్ట్ 6, 2003 ఇచ్చిన జడ్జిమెంట్ లో తమిళనాడు వర్సెస్ గవర్నమెంట్ రాష్ట్ర ఎంప్లాయీస్ స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం ఎన్ని నిరసనలను తెలియజేసే హక్కు వారికి ఉంది. అట్ ది సేమ్ టైం సమ్మె చేసి మొత్తం అంతా ఆపేస్తావు, స్టాన్సిల్ చేస్తావు అనే హక్కు వాళ్ళకి లేదు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ గవర్నమెంట్ సర్వెంట్స్ కాండక్ట్ రూల్ 1964 ఉంది. ఆ 64 చట్టం ప్రకారం స్ట్రైక్స్ అని దాని మీద ఒక సెక్షన్ ఉంది. దానిలో స్పెసిఫిక్ గా రాశారు, ఎంప్లాయీస్ ఎవరైనా సరే స్ట్రైక్ వెళ్తే వాడు డిస్మిస్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉందని. అందుకని నేను అన్నాను, ప్రభుత్వ ఉద్యోగులు మీరు జనవరి 7వ తారీఖు ఏదైతే మీరు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు కలిశారు, కొన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పలేదు. వాస్తవం ఏది, హెచ్ఆర్ఏ విషయం చెప్పలేదు, సిసిఏ రద్దు విషయం చెప్పలేదు. అలాగే పాత ఏరియర్స్ జూలై 1, 2019 నుంచి ఐఆర్ ఏదైతే ఇచ్చారో ఐఆర్ మొత్తం డిఏలో రికవర్ చేస్తారనే విషయం చెప్పలేదు. అలాగే 70 ఏళ్లు దాటినటువంటి రిటైర్మెంట్ ఉద్యోగులకి అదనంగా ఇవ్వాలి, అది చెప్పలేదు. ఆ యొక్క అంశాల మీద మీరు చర్చించండి, నిరసన తెలియజేయండి. అంతేగాని మీ మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయి మొత్తాన్ని చేస్తారంటే ఎవరు మిమ్మల్ని రక్షించడం. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇవాళ హైకోర్టులో కూడా ఆసక్తికరమైన చర్చ వ్యాఖ్యలు మనకు బయటకు వచ్చే కేశవ్ గారు. హైకోర్టులో ఏమంటున్నారు, జడ్జి వారు అడిగారు మీకు జీతం పెరిగిందా తగ్గిందా అంటే, మరి ప్రభుత్వం ఏమో గణాంకాలతో చూపించిందట ఇది ఎలా పెరిగిందో అని చెప్పేసి. అలాగే తగ్గించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కూడా వ్యాఖ్యానించని చెప్పి బయట మీడియాలో వచ్చింది. అంటే ఐఆర్ ని ప్రామాణికంగా తీసుకొని దాని మీద తగ్గిపోయింది, మా జీతం తగ్గిపోయింది అంటే కాదు, జీతం తగ్గించడం పెంచడం అన్నది ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కూడా చెప్పడం జరిగింది. అలాగే హెచ్ఆర్ఏ విషయంలో కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేసిందని చెప్పి బయట వచ్చింది. మరి ఏమన్నారంటే హెచ్ఆర్ఏ అన్నది జస్ట్ ఎమ్యులేషన్ అంటే ఒక వెసులుబాటు ఇచ్చేది, అంతేగా జీతం భాగం కాదు, జీతంలాగా ఇవ్వాలని హెచ్ఆర్ఏ కాదు అని కూడా వ్యాఖ్యలు చేసిందని చెప్పి అంటున్నారు. ఎంత నిజమైతే ఉద్యోగులు కూడా రేపు చూద్దాం ఏ రకమైన రేపు సిజే బెంచ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ చూసుకుంటే ఉద్యోగస్తులు
అనవసరంగా ఇబ్బంది పడతారు, తొందరపడి పడతారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాలని కుట్రపూరితంగా వీళ్ళని రెచ్చగొట్టి ఏదో రకంగా లబ్ధి పొంది ఏదో రకంగా వీళ్ళని కొంతమంది తొలగించేసి ఆ డబ్బులను మిగిల్చుకొని లేదా పప్పు బెల్లంలాగా పనిచేసుకోవాలని ఆలోచనలో ఉన్నారా? ఎందుకు రెచ్చగొడతారు? సమాధానం చెప్పాలి. మీకు జీతం పెరిగిస్తారంటే పెంచి జీతం అవ్వచ్చు, తగ్గించేది కాదు. అయ్యో తగ్గించేది ఏంటంటే అమెరికా పెంచి జీతం ఇస్తారన్నారు. చాలా మతం పెట్టి కుట్రండి. ఎందుకంటే ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే తప్పు జీతం ఇవ్వచ్చు కదా, తప్పు జీతం చెప్తూ చేయొచ్చుగా అడుగుతారు చెప్తున్నారు. రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు సమాధానం ఏమైనా ఉందా? ఒకరి మీద ఒకరు మొండి పట్టుదలతో ముందుకెళ్ళటం తప్పితే సమస్య పరిష్కారం ఇచ్చే దిశగా ఎవరు అడుగులు వేయట్లేదనే సంకేతాలు ప్రజల్లోకి అయితే వెళ్తున్నాయి. సరే, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్న మాట వాస్తవం. మేమేమంటున్నామంటే ఇంకా సమస్య పరిష్కారం చేసే అవకాశాలు ఉన్నాయి, పరిష్కారం చేసే ఆలోచన మాకుంది, పరిష్కారానికి రమ్మని వాళ్ళని పిలుస్తున్నాము. ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. ఎలా? ఈ విషయాన్ని మీరు analyze చేసుకోండి. చెప్తారా? చర్చలకు వస్తే కానీ ఒకటే బేసిక్ పాయింట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటే బేసిక్ పాయింట్, ఉద్యోగ సంఘాలు కొత్త జీవోల్ని అమలు చేయొద్దు అంటున్నాయి. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఈ అమలును ఒక నెల వాయిదా వేసి చర్చలకు పిలిస్తే బహుశా జరిగేవేమో కదా. ఎందుకు ప్రభుత్వం కూడా కౌంటర్ స్ట్రాటజీలో ఎందుకు వెళ్తుంది ప్రభుత్వం? సార్ కేసులు పెట్టారు, వాళ్ళు బెదిరిస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, బాడీకి ప్రారంభిస్తున్నారు. ఇది నిజమా కదా? ఒక్క నిమిషం చౌదరి గారు చెప్పనివ్వండి సమాధానం. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు కొద్దిగా సంయమనం పాటించారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన వర్షం ఆయన చెప్తున్నారు. ఒక్క నిమిషం రైట్ శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. దయచేసి హుందాగా మాట్లాడుకుందాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవంగా మాట్లాడుకుందాం. ఒకరినొకరు తోలనాడుకోవడం వల్ల వచ్చేది పోయేది ఏమీ లేదు. ప్రజల ముందు మీ గౌరవం తగ్గించుకోవడం తప్పితే రాజకీయాలంటే అసహించుకునే పరిస్థితికి ప్రజలు దిగజారిపోతారు. ప్రజలు వచ్చేస్తున్నారు. ఇలా మాట్లాడుకునే మాటలు విని విసిగిపోతారు. కనీసం టీవీ డిబేట్లో అయినా కానీ గౌరవప్రదంగా మాట్లాడుకుందాం, ఒకరినొకరు గౌరవించుకుందాం. మీ అభిప్రాయం మీరు చెప్పండి, ఆయన అభిప్రాయం ఆయన చెప్తారు. కానీ చులకనగా మాట్లాడడం, తోలనాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన అడిగిన మాటే కాదు, నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నా. ఉద్యోగ సంఘాలు ఒకవైపు నుంచి చాలా క్లియర్గా చెప్తున్నాయి, మా వైపు కేసులు పెడుతున్నారు, రిస్ట్రిక్షన్స్ అమలు చేస్తున్నారు, ఇంకోవైపు నుంచి కౌంటర్ ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం ఇదంతా అనేది ఉద్యోగ సంఘాల వాదన. ఇవన్నీ చేస్తూ చర్చలకు పిలుస్తామని మీరు అంటున్నారు. కనీసం కొత్త జీవోల్ని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు అని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకుందాం దయచేసి. చెప్తున్నాను వాళ్ళు చర్చలకు వస్తే వాళ్ళు ప్రధానమైన అంశాలు మా ముందు ఏం పెడతారు, అవి ప్రభుత్వం సాల్వ్ చేయడానికి ఎంత అవకాశం ఉంది, వీటిని బట్టి ఎలా సాల్వ్ చేస్తామనేది చెప్పగలం. అంతేగాని వాళ్ళు మా దగ్గరికి రాకుండా వాళ్ళు ప్రధాన అంశాలు ఏం పెడతారో చెప్పకుండా వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద ఎలా సాల్వ్ చేస్తారని మీరు అడిగితే ఎలా? ఒక బేసిక్ పాయింట్, అందులో ఒక బేసిక్ పాయింట్ ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని అడగడం వెనక, అడగాలనిపించడం వెనక కూడా ఒకటే ఉత్సాహం. ఏంటంటే ప్రభుత్వం కొత్త జీవోలు అమలు చేస్తానంటుంది. పోయిన నెల వరకు ఏ జీతాలు ఇచ్చారో అవే ఇవ్వండి ఈ నెల అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ నెల కూడా అదే చేస్తే ఒక్క నెల వాయిదా వేయడం వల్ల ఏం ఉత్పాదన జరుగుతుందని ప్రభుత్వం అంత మొండిగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి, చర్చలకు వాళ్ళే వస్తారు కదా. చర్చలకి సరైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం ఆ పని చేయకుండా బ్లాక్మెయిల్ చేస్తుందా, ఉద్యోగ సంఘాలను బ్లాక్మెయిల్ చేస్తుందా? చర్చలకు రాకపోతే అమలు చేస్తాం, లేదా మేమే కౌంటర్ ప్రచారం చేస్తాం, కేసులు పెడతాం, మిమ్మల్ని ఇరికిస్తాం అని ప్రభుత్వం కౌంటర్గా బ్లాక్మెయిల్ చేస్తుందా? ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు. మేం చెప్పేది ఏంటంటే మీరు ఆ జీవో ఇచ్చింది ప్రభుత్వం, ఆ జీవోలో వాళ్ళకి ఇబ్బందికరమైన అంశాలు ఏమున్నాయి, ఇప్పుడు ఏమి మార్చాలి అనేది చర్చలకు వస్తే కదా తెలిసేది. రైట్ ప్రసాద్ గారు, చర్చలకు వస్తే కదా ప్రసాద్ గారు
ప్రసాద్ గారు ఏమంటారు? ఒకవైపు నుంచి సుహృద్భావ వాతావరణం 12 సార్లు కల్పించాల్సిన జరిగాయి బాధ్యత. చర్చలు, 12 సార్లు ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం. ఇంకా తెలియదంటే ఏం చెప్పాలి ప్రసాద్ చెప్పండి. గారు, జీవోలు వచ్చిన తర్వాత చర్చలు ఇంకా జరగలేదు కదా, కాబట్టి ఇప్పుడు జరగాలి, చర్చలు జరిగి తీరాల్సిందే ఇప్పుడు. ప్రసాద్ గారు మీరేం చెప్తారు? సార్ ఒకటి, ఉద్యోగ సంఘాలు 12 సార్లు చర్చలకు వెళ్ళారు. వాళ్ళు ఒక 15% జెన్యున్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నారు. ఈ 15% వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. వీళ్ళతో చర్చించిన అంశాలు ఏది మెన్షన్ చేయకుండా కేటగారికల్గా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన పర్యవసానంగా జీవోలు రిలీజ్ చేసామని చెప్పిన దగ్గర వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అది కూడా ఉద్యోగ సంఘాలు కాదు, ఉద్యోగస్తులందరూ తిరగబడి ఉద్యోగ సంఘాల నాయకుల మీద తిరగబడితే ఉద్యమ నేపథ్యానికి పునాదులు పడ్డాయి. రెండో పాయింట్, ఇక్కడ ఇవాళ కోర్టులో డెలిగేషన్ కోర్టు హీరింగ్ ఉంది అన్న దాంట్లో వీళ్ళని వాళ్ళ డిస్కషన్స్కి పిలిచారు. నాని గారు నిన్న వాళ్ళు ఏం చెప్పారు? మేము రావని చెప్పారు. ఎందుకు? కోర్టు ప్రభుత్వం డిస్కషన్కి పిలిచిన వాళ్ళు రావట్లేదని ఒక డిఫెన్స్ మెకానిజం క్రియేట్ చేయడానికి అది వాళ్ళ కోర్టులో బ్రహ్మాండంగా ఇచ్చారు. అందుకే దాని పర్యవసానం ఏంటి? ఆ రిపోర్ట్ ఏదైనా అడిగింది కోర్టు, ఆ త్రిసభ్యాసనంకి ఇచ్చింది. ఆ త్రిసభ్యాసనం ఏం చెప్తుందంటే రేపు పొద్దున పిఆర్సీ రిపోర్ట్లు ఏముందో నాకు చెప్పండి అంటుంది. అది ప్రభుత్వ పరంగా ఇస్తారు వాళ్ళకి. అసలు ఇవాళ దాకా మీకు ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో డిస్కషన్స్ చేయడం ఒక తప్పు. రెండోది, అసలు విషయాలు ఏవి చర్చించకుండా కేబినెట్ సబ్ కమిటీలో వచ్చిన విషయాల్ని పక్కదారి పట్టిస్తూ వీళ్ళు సూరూద్భావ వాతావరణంలో వచ్చిందని చెప్పి ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే ఉద్యోగుల యొక్క వయోపరిమితిని పెంచారో అప్పుడే స్వీట్లు పంచుకొని ఆ 27% దానికి సంకలు కొట్టుకుంటూ బయటకు వచ్చారు. ఇప్పుడు ఉపద్రవం ఎక్కడికి వచ్చిందంటే నెత్తివాచే కార్యక్రమం వచ్చింది. ఓవరాల్గా ఏంటి, ప్రభుత్వం లాంగ్ టర్మ్ విజన్లో ఈ 2 years పెంచిన దాంట్లో అగ్రిగేట్ 1 లక్ష రూపాయల శాలరీ ఉన్నవాడికి నాట్ లెస్ దాన్ 14.4 lakhs బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ ఓవరాల్గా వాడికి ఎంత కాదన్నా సరే ఈ 4 DAలు 2 ఇంక్రిమెంట్లు వస్తాయి ఈ 2 years టెన్యూర్లో. సో వీళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి వదిలేశారు వాళ్ళు. రిటైర్మెంట్ బెనిఫిట్ నాట్ లెస్ దాన్ 12 to 16 lakhs వస్తాయి 1 లక్ష రూపాయలు జీతం ఉన్నాడు. ఇవాళ ఇందాక చెప్పాను కదా, టీలే నుంచి వాడికి 1 లక్ష తక్కువ లేదు జీతం. బెనిఫిట్ మాడ్యూల్లో వాళ్ళకి ఏం తగ్గట్లే. ప్రస్తుతం ఏంటంటే ఈ హెచ్ఆర్ఏ అనేది గత ప్రభుత్వం ఏదైతే ప్రణాళిక తెగించాలని తీసుకొచ్చిన పాపానికి వాళ్ళు అక్కడ చేయని దానికి వీళ్ళు ఏదో విధంగా స్మార్ట్ సిటీస్ను మెట్రో సిటీస్కి ఉన్న ఈక్వల్ హెచ్ఆర్ఏలు ఇప్పుడు తగ్గించి ప్రభుత్వానికి తిరిగి ఇమ్మంటుంది. ఎందుకంటే తీసుకున్నది ఇవ్వకపోతే లావ్ అయిపోతారన్న సినిమా డైలాగ్ లాగా ఇన్నాళ్ళు వాళ్ళు తీసుకుని కాదండి, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టా ఉన్నారు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేరా? జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కావాలంట మాకు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వమనండి. ఖజానా గురించి మాట్లాడారు, మీకు కూడా ఒక చిన్న క్యాల్కులేషన్ ఇస్తారు. 62,500 కోట్లు రాష్ట్ర రెవెన్యూ ఉన్నప్పుడు 52,513 కోట్లు మీరు కూడా జీతాలకి మాత్రమే ఇచ్చేవారు, 84%. ఇప్పుడు 60,688 కోట్లు ఉన్నప్పుడు 67,300 111 కోట్లు. ఎందుకు? ఆర్టీసీ వాళ్ళు ఇన్ చేయడం, ఆర్టీసీ వాళ్ళు ఇన్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులుగా. ఇందాక చెప్పాను, అంగన్వాడీ టీచర్ల కాలకి పెరిగిన జీతాలు ఎవ్వరూ లేదండి. ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్న ట్యాక్సులు పథకాలు మీ ప్రభుత్వ పథకాలకి అండ్ ఎంప్లాయీస్ యథాన పోయడానికి తప్ప సామాన్య మానవుడికి ఏమీ లేదు. దాని మీద తిరగబడుతున్నారు. అందుకే వాళ్ళ ప్రజల్లో ఎవరికి యాక్సెప్టెన్స్ లేదు. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీ ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. మీరు చూడండి, కావాలంటే వాళ్ళకి ఎవరికైనా యాక్సెప్టెన్స్ ఉందా? ఓ బీజేపీ పరంగా, లేదంటే ఒక జనసేన పరంగా, ఓ తెలుగుదేశం ఏదో తప్పక ఆ బలవంత బ్రాహ్మణత్వం ఎత్తికెచ్చుకొని బుర్రబాదుకుంటున్నారు. కానీ వాళ్ళు అన్ని ఇచ్చిన కూడా వాళ్ళకి అదోగతి పాలు చేశారు. అని చెప్పాడు కదా నిన్న కాక మనం బండి శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు గారికి మెడలో వచ్చేసామని. ఇంకెందుకండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఏ ప్రాతిపదిక జీతాలు పెరగాలి అంటే మళ్ళీ ట్యాక్సులు పెంచుతారో ట్యాక్సులు కట్టండి, అప్పుడు జీతాలు పెంచుకుంటారు వాళ్ళు. కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా. వెంకటేశ్వర రెడ్డి గారు, చర్చలకి పిలిచే ముందర సామరస్య వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందా? మేము క్లియర్ గా ఉన్నాము. చెప్పండి మీరు చెప్పండి. మళ్ళీ జీతాలు పెంచడానికి క్లియర్ గా ఆదేశాలని పాటిస్తాము, కోర్టు ఆదేశాలని పాటిస్తాము, సామరస్య వాతావరణంలో చర్చలకు పిలుస్తాము. చర్చల్లో వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏమున్నాయో ఇప్పటిదాకా జరిగిన సామరస్య వాతావరణంలో జరగలేదా? ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు జీవోలో గనక నిజమైన వాళ్ళకి ఏదైనా నిజమైన ఇబ్బందులు గనక వాళ్ళు గనక ఎత్తి చూపించి చర్చల్లో గనక మాట్లాడగలిగితే మళ్ళీ పునః పరిశీలిస్తాము. ఖచ్చితంగా మధ్యలో ఫోన్లు చేయొద్దని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్లు చేయొద్దని చెప్పండి, మాట్లాడతారు.
రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు, శరత్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండిపట్టు వేయడని పరిస్థితి, అలానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ వైఖరిని తాము కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే ఈ సమస్య పరిష్కారం కోర్టుల ద్వారానే జరిగే అవకాశం ఉందని అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం చర్చలకు పిలిచిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ చర్చల అంశాన్ని ఎంతవరకు స్వీకరిస్తాయనేది కూడా కొంతవరకు ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ చర్చలు సామరస్య వాతావరణంలో జరిగితే కనుక ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మె మాత్రం ఆగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా కోరుకుంటోంది ఇలాంటి సమ్మెలకి, రాస్తా రోకోలకి దూరంగా ఉండాలని. ప్రస్తుతం ఉన్నటువంటి ఒమిక్రాన్ భయం వల్ల వీటన్నిటిని నివారించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.